హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషిస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజైతే అందరూ ఈజీగా చేసుకునేలాగైతే నేను ఒకటి చేసి చూపిస్తానండి. ఇలా చేశారంటే పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి. తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. తక్కువ టైంలో టేస్టీ అయినా హెల్దీ అయినా ఈ రెసిపీని అయితే హెల్దీ అంటే మరీ అంత హెల్దీ కాకపోయినా కానీ హెల్దీగానే ఉంటుందండి. అప్పటికప్పుడు మనం చేసి ఇచ్చామంటే ఒకసారి అయితే ట్రై చేయండి. దానికోసం అయితే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఖర్చు కూడా అవసరం ఉండదండి. ఒక 2 ఆనియన్ తీసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి కొంచెము ఒక 4-5 అయితే పచ్చిమిర్చి అయితే తీసుకోండి. ఇంతకు అదేంటిది అనుకుంటున్నారా? ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటేనే అంత ఈజీ కదా, అది ఏముంది చేయనీకి, అది మాత్రం అనుకోవద్దండి. నేను చేసే పద్ధతిలో అయితే కొంచెం వెరైటీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి. కొంచెం పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. మామూలుగా అయితే రెడ్ చిల్లీ అయితే వేసుకుంటారు, కాకపోతే ఇలా పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు ఉంటే మాత్రం వేసుకోండి, లేదంటే అది స్కిప్ చేసుకున్నా నష్టం ఏమి లేదు. ఇలా అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ ఎప్పుడే కానీ మనకి పల్లి నూనె వేసుకున్నామంటే మంచి టేస్ట్ వస్తుందండి. కొన్ని ఆయిల్స్లలో కూడా మనకి టేస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకనే నేనైతే పల్లి నూనెని ఎక్కువగా అయితే యూజ్ చేస్తూ ఉంటాను. దాన్ని వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర అయితే అన్నీ వేసేసుకుంటున్నాను. ఇందులో పచ్చిమిర్చి అయితే నేను ఎక్కువ వేసుకుంటానండి, ఎందుకంటే రెడ్ చిల్లీ అనేది కొంచెం లైట్గా ఉండడం, అంతవరకు ఎక్కువైతే అదైతే యూజ్ చేయను. ఇలా అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మామూలుగా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్లలో అయితే వెయ్యరు, కాకపోతే నేను ఇందులో వేసుకుంటాను. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కదా, దాని ఫ్లేవర్ అనేది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుందండి. అందుకనే అదైతే వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత మీరు ఎన్ని గుడ్లు కొట్టాలనుకుంటున్నారు, నేను చేసేదైతే ఇద్దరికైతే అవుతుందండి. కరెక్ట్గా ఇద్దరు చిన్నపిల్లలు అయితే తినడానికైతే ఈజీగా ఉంటుంది. నేను 2 గుడ్లు అయితే కొట్టానండి, బ్రేక్ చేసేసి అందులో వేసాను. దాని మీద కొట్టిన తర్వాత ఎప్పుడే కానీ ఎమ్మటే మనము దాన్ని మిక్స్ చేసుకోకూడదు. మనం గుడ్లను కొట్టిన తర్వాత క్యాప్ పెట్టేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అయితే అలా వదిలేయండి. ఆ తర్వాత కొంచెం కలిపేసేసుకొని ముందుగా మనమైతే అన్నాన్ని అయితే పొడిగా చేసి పెట్టుకోవాలి. అన్నం వేడిగా ఉన్నది కాకుండా చల్లారిన తర్వాతనే మనం ఇది చేసుకున్నామంటే మంచి టేస్ట్ ఉంటుంది. అన్నం కూడా పొల్లుగా ఉంటుందండి, అంటే విడివిడిగా వస్తుంది మనకి. అన్నం వేడిగా ఉన్నప్పుడు చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి ఎగ్ ఫ్రైడ్ రైస్లు ముద్దలాగా అయిపోతూ ఉంటుంది. అందుకని అలా అయితే చేసుకోకండి. ఇదొక్క టిప్పు. నేను చేసే విధంగా అని చెప్పాను కదా, ఇలా చేసుకుంటాను నేను. అప్పుడు ఇంకొంచెం టేస్ట్ అయితే ఎక్కువగా ఉంటుందండి. చూడడానికి బాగుంటుంది, అలాగే తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇందులో నేను జీరా పౌడర్, అలాగే పెప్పర్ పౌడర్ అండి, అంటే మిరియాల పొడి, అలాగే కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా వేసేసుకొని అన్నీ వేసుకొని అయితే ఒకసారి అయితే మిక్సీ వేసుకున్నాను. కొంచెం కారం, రెడ్ చిల్లీ కూడా వేసుకోండి, తగినంత సాల్ట్ వేసుకోండి. అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ప్లేట్లో పెట్టుకొని తిన్నామంటే పిల్లలు అయితే అసలు వదిలిపెట్టకుండా తింటారంటే ఒకసారి